నెల్లూరు నగరంలోని అరుణాచలం వీధి జీవీఎస్ కాంప్లెక్స్ నందు శ్రీ వినాయక చవితి ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీవీఎస్ కమిటీ కుర్రోళ్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की। మరలినవ్వేనే పెండ్లి కూతురు పెరిగిన తలంబ్రాల పెండ్లి కూతురు పేరు గుర్య సిగ్గుపడి పెండ్లి కూతురు నెరవేరుదు మగని గంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పది బెరరేగిదివో పెండ్లి కూతురు పిడికిడ తలంబ్రాల పెండ్లు పెట్టెనే నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగి సిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ధన కనకవస్తు వాహన సంప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధిరస్తు మహాగణాధిపతి దేవతా కరుణా కృపా కటాక్ష సిద్ధిరస్తు. ప్రతి ఒక్కరూ వచ్చి కట్టించుకోవాల్సిందిగా కావస్తున్నాము. పెళ్లి కావాల్సిన పిల్లలు అరే పెళ్లి కావాల్సిన పిల్లలు ముందుకు వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జీవీఎస్ కాంప్లెక్స్ సంబంధించి పిల్లలందరూ కూడా జీవీఎస్ కాంప్లెక్స్ కమిటీ కుర్రాళ్ళలాగా ఏర్పడి ఒక కమిటీకి ఈరోజు గత 4 సంవత్సరాలుగా ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే మనకి వినాయక చవితి చేసుకుంటున్నామో ఆ చవితికి సంబంధించి ఈ యొక్క 5-6 రోజులు కార్యక్రమాలు చేసే క్రమంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అలాగే సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామికి ఈరోజు కళ్యాణ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే నిన్న జరిగినటువంటి హోమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి అందరూ ప్రతిరోజు ఉండేటువంటి బిజీ కార్యక్రమాల్లో ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఈ యొక్క పండగలు పబ్బాలు మనకు వచ్చేటన్నీ కూడా అందరూ కలిసి ఒక దగ్గర ఉండి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వినాయక చవితికి సంబంధించి ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఈరోజు జరిగినటువంటి కళ్యాణంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ దేవుని ఆశీస్సులు ఈ నెల్లూరు నగర జిల్లా ప్రజల మీద ఉండాలని వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలన్నీ కూడా ముందు చేసుకుంటూ వెళ్ళే శక్తి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటాను.